మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధమైన నామములో దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక శుభవందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 6వ వచనములో ఒక మంచి మాట రాయబడి ఉంది. మీరు నా చేతిలో ఉన్నారు. దేవుని యొక్క బిడ్డలారా, సృష్టికర్త అయినటువంటి గొప్ప దేవుడు ఆయన పిల్లలైనటువంటి మనతో, ఆయన నమ్మినటువంటి మనతో, ఆయన భక్తులతో, ఆయన విశ్వాసులతో, ఆయన ఆత్మీయమైనటువంటి పిల్లలతో ఒక మంచి మాటను అంటూ ఉన్నాడు. జిగటమ్మను ఎలాగైతే కుమ్మరివాని చేతిలో ఉందో మీరు నా చేతిలో ఉన్నారు. దేవుని బిడ్డలారా, కుమ్మరివాడు తన చేతిలో ఉన్నటువంటి జిగట మట్టిని తన ఇష్టం వచ్చినట్టుగా ఒక ఆకారములోనికి ఒక పాత్రను లేక ఒక కుండను అనేకులకు ఉపయోగపడేటువంటి ఒక పాత్రగా తన చేతిలో ఉన్నటువంటి జిగట మట్టిని తయారు చేస్తాడు, లేకపోతే రూపిస్తాడు తన చేతులతో. అలాగనే ఆయన నమ్మినటువంటి మనము కూడా ఆయన చేతిలో ఒక జిగట మట్టిలాగా మనము ఆయన చేతిలో ఉన్నాం. ఆయన చేతిలో ఉన్నటువంటి మనలను ఆయన ఒక ఉన్నతమైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి సంఘానికి, సమాజానికి, గ్రామానికి, ఇంటికి, దేశంలో ఉన్నటువంటి సకల ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి ఒక ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఒక ఘనమైన పాత్రగా నిన్ను నన్ను చేయటానికి ఆయన మనలను ఆయన చేతుల్లో ఉంచుకున్నారు. అందుకే బైబిల్ అంటుంది, మీరు నా చేతిలో ఉన్నారు. నా చేతిలో ఉన్నటువంటి మిమ్మలను ఒక రూపములోనికి, ఒక ఆకారములోనికి, ఒక విశ్వాసిగా రూపిస్తాను, ఒక సేవకునిగా రూపిస్తాను, ఒక ప్రవక్తగా రూపిస్తాను, ఒక స్వస్థత వరాలు కలిగినటువంటి వ్యక్తిగా రూపిస్తాను, దయ్యాలను, రోగములను, సకల విధమైనటువంటి దురాత్మ శక్తులను వెళ్ళగొట్టేటువంటి ఒక బలమైనటువంటి ఉన్నతమైనటువంటి ఘనమైనటువంటి ఒక పాత్రగా మిమ్మలను రూపిస్తాను. ఎందుకంటే కుమ్మరివాడు తన చేతిలో ఉన్నటువంటి ఒక జిగట మట్టిని, తన చేతిలో ఉన్నటువంటి ఒక మట్టిని ఒక పాత్రగా ఎలాగైతే రూపిస్తాడో మనల్ని కూడా ఒక పాత్రగా రూపించడానికి ఈ వాక్యం వింటున్నటువంటి మనలను దేవునికి బిడ్డలారా మనం గుర్తుంచుకోవాలి. ఆయన చేతిలో మనం ఉన్నాం. ఆయన చేతిలో, నరుల చేతిలో కాదు, మనుషుల చేతిలో కాదు. మనుషుల చేతిలో ఉన్నట్లయితే గిన మధ్యలో వదిలేస్తారు. మనుషుల చేతిలో ఉన్నట్లయితే గిన వాళ్ళకు నచ్చినప్పుడు చేత